సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్ గా అపాయింట్ అయ్యాడు. రోహిత్ టీ20 నుంచి రిటైర్ అయ్యాక హార్దిక్ కే కెప్టెన్సీ వస్తుంది అనుకున్న అనూహ్యంగా సూర్యకి కెప్టెన్సీ ఇచ్చారు. డెప్యూటీగా శుభ్మన్ గిల్ అపాయింట్ అయ్యాడు. గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చాక తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ఇదే. అలానే శ్రీలంకతో సిరీస్ కి టీ20 అండ్ వన్డే టీమ్ ను కూడా అనౌన్స్ చేశారు. సూర్యకి కెప్టెన్సీ ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. జస్టిస్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్. మన ముందు షార్ట్స్ లో కూడా అందరూ ఈ విషయాన్ని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే శ్రీలంకతో జరగబోయే టీ20 వన్డే స్క్వాడ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ నేమ్ లేకపోవడమే దీనికి ముఖ్య కారణం. శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ చేయడమే రుతురాజ్ గైక్వాడ్ కి టీమ్ లో ప్లేస్ లేదు అని నాకు అనిపిస్తుంది. అయితే టీ20స్ ని కన్సిడర్ చేసుకుంటే రుతురాజ్ గైక్వాడే గిల్ కన్నా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇన్నింగ్స్ అంతా నిలబడి ఆడగలడు. కోహ్లీ వెళ్ళాక ఆ రోల్ ఎవరు తీసుకుంటారని అనుకున్నప్పుడు నాకైతే రుతురాజ్ గైక్వాడే ఆ ప్లేయర్ లా అనిపించాడు. బట్ సెలెక్టర్స్ ఈ విషయంలో హార్స్ కాల్ తీసుకున్నారని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సంజు శాంసన్ ఎప్పటి నుంచో ఇండియన్ స్క్వాడ్ లో ఉంటూ వచ్చాడు. రీసెంట్ గా గెలిచిన టీ20 వరల్డ్ కప్ లో కూడా ఉన్నాడు. మెడల్ కూడా తీసుకున్నాడు. కానీ ఇండియన్ టీమ్ లో కరెక్ట్ గా అతనికి ఛాన్సెస్ వచ్చాయంటే లేదనే చెప్పాలి. రీసెంట్ గా శ్రీలంకతో సిరీస్ అనౌన్స్ అయిన టీ20 వన్డే స్క్వాడ్స్ లో టీ20లో అతను ఉన్న టీం కూర్పు బట్టి అతనికి టీమ్ లో చోటు ఉండదేమో అనిపిస్తుంది. వన్డే స్క్వాడ్ లో అయితే పూర్తిగా పేరే లేదు. కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ విషయంలో ఇండియన్ మేనేజ్మెంట్ ఎందుకో ఒక్కోసారి ఒక్కో ప్లేయర్ ని ఇలా ట్రీట్ చేస్తున్నారు. ఈ విషయంపై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.